నీటి సాగు సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 39 మండలాలకు ఈ నెల 14న నీటి సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ అన్సారియా ఆదేశాల మేరకు మార్కాపురంలో ఉన్నటువంటి 8 నీటి సంఘాలకు సంబంధించి ఈ నెల 14వ తేదీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితా ప్రచురించినట్లు తెలిపారు. సంఘానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ని అట్లాగే వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటాము. అదే రోజు ఎన్నుకుంటాము. ఇది ఎక్కడ కూడాను మళ్ళీ ఇంకొక రోజు జరిగే పరిస్థితి కాదు. ఒకే రోజు ఎన్నిక నిర్వహిస్తున్నాం. సో దయచేసి అందరూ ఓటర్లు గమనించుకోవాలి. తప్పకుండా మీ యొక్క ఓటు హక్కుని మీరు వినియోగించుకొని టీసీ మెంబర్ని, వైస్ ప్రెసిడెంట్ని, ప్రెసిడెంట్ని ఎన్నుకోవాల్సింది కోరుతున్నాం. సో దీనికి అనుగుణంగా ఇప్పుడు ఎన్నిక సజావుగా జరగడానికి కలెక్టర్ గారు పీఓల్ని, ఏపీఓల్ని టీసీ నెంబర్ వైజ్గా ఈ పాటికి అపాయింట్ చేస్తున్నారు. వారందరికీ కూడాను శిక్షణ ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం రేపు 11వ తేదీన ఒక డేగా ప్రకటించి ఆ రోజున జిల్లాలో ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్సు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్సు, ప్రిసైడింగ్ ఆఫీసర్సు అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కు వీళ్ళందరికీ కలిపి ఒక ట్రైనింగ్ సెషన్ లాగా రేపు పెట్టుకోమని చెప్పేసి ఉత్తర్వులు పాస్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా రేపు మార్నింగు మార్కాపురం ఎంఆర్ ఆఫీస్లో మార్కాపురం మండల తాలూకు ఎవరైతే ఉన్నారో ఈఓలు కానీ, ఏఈఓలు కానీ, పీఓలు అండ్ ఏపీఓలు వాళ్ళందరికీ కూడాను శిక్షణా కార్యక్రమం రేపు ఇక్కడ 10 గంటలకి మన ఎంఆర్ ఆఫీస్ ప్రెమిసెస్లోనే జరగబోతుంది. సో వీరందరికీ మంచిగా శిక్షణ ఇచ్చిన తదుపరి 14వ తేదీన ఎలక్షన్ సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు ఈ పాటికే పూర్తి చేసుకున్నాం. సో దయచేసి అందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా మనం చూసుకుంటే రెవెన్యూ శాఖ నుంచి రెవెన్యూ సదస్సులు